హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. ఈ వీడియో ఎక్కడ అని అనుకుంటున్నారా? ఇది వచ్చి మేము మంగళగిరి దగ్గర ఉన్న నవలూరు పుట్ట దగ్గరికి వెళ్ళామండి. మా ఫ్యామిలీ అంతా చూడండి ఎంత బాగుంటుందంటే మంచి ఫేమస్ అండి ఈ పుట్ట దగ్గర. నవలూరు పుట్ట అంటే చాలామంది వెళ్తారు. ఇక్కడైతే ముస్లిమ్స్, తెలుగు వాళ్ళు, అట్లా హిందూసే వెళ్ళాలి అని కాదండి, ప్రతి ఒక్కళ్ళు వెళ్తారనమాట. అసలు ఆ నాయన సత్యం అంటే మామూలు విషయం కాదు. పిల్లలు లేని వాళ్ళైతేనండి అస్సలు ఆ స్వామి పుట్ట మీద ఉన్న ఆ పండు కావాలి అని చెప్పి ఎలా చూస్తారంటే అస్సలకి ఇక ఖచ్చితంగా పండు దొరికితే మాత్రం ఇక బిడ్డ పుడతాడు అనేది చాలా గట్టి నమ్మకం అండి. మా చిన్నపిల్లలు అప్పటి నుంచి మేము వింటున్నాం అనమాట. మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు నవలూరు పుట్ట దగ్గరికి, చక్కగా పాలు అవన్నీ పోయడానికి అనమాట వెళ్ళేవాళ్ళం మేము. ఇక నాగుల చవితికి వెళ్తే మీరు నమ్మరు కానీ ఆ క్యూ ఎంత దూరం ఉంటుందంటే అండి అంత దూరం ఉంటుంది అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే మా చిన్నపిల్లలు ఎప్పుడైతే ఆ స్వామి ఆ పుట్ట మీద కదలాడే దృశ్యాన్ని నేను నా కళ్ళతో చూశానండి. అసలు ఎంత బాగుంటారో. తర్వాత ఏమైందంటే అండి జనాలు రావడం ఎక్కువ అయిపోయి ఎవరిష్టం వచ్చినట్టు లీటర్లు పాలు పోసేసి ఆ పుట్ట దగ్గర అంతా కొంచెం ఇది చేస్తున్నారు. ఆ స్వామికి ఇబ్బంది అయిపోతుందని లోపలికి ఆ పుట్టలో మనం పాలు పోయడానికి లేకుండా ఇట్లా అభిషేకం బయట చేసుకుంటానికి మాత్రం ఇలా పెట్టారండి. ఇక పుట్ట దగ్గర మాత్రం దూరంగా నుంచొని దండం పెట్టుకోవాలి, దర్శనం చేసుకోవాలన్నమాట. ఇలాగ మనం ఏం తెచ్చుకున్నా కుంకుమ, పసుపు, పాలు ఇక అన్నీ అండి బయట ఇట్లా వేసేసుకోవాలన్నమాట. మనం చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చక్కగా ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు వీలుంటే. అసలు నవలూరు పుట్ట మంగళగిరి దగ్గర అంటే అండి అసలు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. మా బాబుకి కూడా ఇక్కడ అన్నప్రాసన చేసామన్నమాట మేము చిన్నప్పుడు. మా బాబు చిన్నప్పుడు ఇక చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట.